తేజ సజ్జ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జై హనుమాన్. అయితే తేజ సజ్జ గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హనుమాన్. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే హనుమాన్ మూవీతో తేజ సజ్జ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే తేజ సజ్జ గారు హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు తేజ సజ్జ గారు. చూడాలి తేజ సజ్జ గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. జై హనుమాన్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అమృత అయ్యర్ గారు. అయితే అమృత అయ్యర్ గారు ఈ జై హనుమాన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హనుమాన్. అయితే హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే హనుమాన్ మూవీతో అమృత అయ్యర్ గారికి ఒక పెద్ద హిట్ వచ్చింది. అయితే అమృత అయ్యర్ గారు హనుమాన్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జై హనుమాన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు అమృత అయ్యర్ గారు. చూడాలి అమృత అయ్యర్ గారికి ఈ జై హనుమాన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జై హనుమాన్ మూవీ టీం ఈ మధ్య 2 పోస్టర్స్ని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం జై హనుమాన్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ జై హనుమాన్ మూవీ షూటింగ్ ఆల్రెడీ 60% కంప్లీట్ అయింది అంటున్నారు మూవీ టీం. అయితే జై హనుమాన్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు. అయితే జై హనుమాన్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ జై హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.